కీచు కీచు పిశాచాలు. ఒకనాటి సాయంకాలం వేళ పోలవరం నుంచి అయినవరానికి 6 ఎడ్ల బండలో ఒక పెళ్లివారి బృందం వెళుతుంది. అక్కడి ఉమారామలింగేశ్వర ఆలయంలో పెళ్లి జరిపిస్తామని ఆడపెళ్లివారికి మొక్కు ఉందట. అన్ని బళ్లకు వెనుకగా వస్తున్న ఎడ్ల బండ్లలో వంట వాళ్ళు సారెబుట్టతో సర్దుకొని వస్తున్నారు. బండ్లన్నీ అయినవరానికి ఒక కోసు దూరంలో ఉండగా వంట వాళ్ళ పెద్దకు సున్ని ఉండల బొట్ట తేవటం మర్చిపోయినట్లు గుర్తొచ్చింది. అతను పక్కన ఉన్న రామబ్రహ్మం అనేవాడి భుజం తట్టి, ఒరే, ఇక్కడున్న వాళ్లలో నువ్వే 25 ఏళ్ల నవయువకుడివి. మిగతా వాళ్లకు గాడి పొయ్యల దగ్గర నిలబడి వంటలు చేసే ఓపిక తప్ప అలా కాలు సాచి 4 అడుగులు వేసే ఓపిక పోయింది. నువ్వు తిరిగి మన ఊరెళ్ళి అటక మీద ఉన్న సున్ని ఉండల బుట్ట తీసుకుని వస్తావా? ఏదైనా బాడుగ బండిలో రేపు పొద్దున్నే బయలుదేరి రాపుని. పెళ్లి ముహూర్తం రేపు రాత్రికి కదా అంటూ రామబ్రహ్మానికి బాడుగకు గాను 25 రూపాయలు ఇచ్చాడు. రామబ్రహ్మం తిరుగు ప్రయాణమై ఊరు చేరేసరికి చీకటి పడుతుంది. వాడికి బండి బాడుగ మిగుల్చుకోవడానికి ఒక ఆలోచన వచ్చింది. తను ఇప్పుడే సినుగుండల బుట్ట తీసుకొని సముద్రపు ఒడ్డుగా అడ్డదారిన వెళ్ళిపోతే తెల్లవారేసరికి అయినవరం చేరుకోవచ్చు. ఇలా అనుకుని రామబ్రహ్మం సున్ని ఉండల బుట్ట నెత్తిన పెట్టుకొని సముద్రం ఒడ్డున ఇసుక దిబ్బల మీదుగా నడవటం ప్రారంభించాడు. ఆ రోజు పున్నమి కావడంతో పుచ్చ పువ్వులాగా వెన్నెల కాస్తుంది. ఇసుక దిబ్బలకు ఈవైపు నరుగులు కక్కే సముద్రము, ఆ వైపు గాలి తాకిడికి సంగీతం పాడుతున్న సరుగుడు తోటలు. రామబ్రహ్మం ఇలాంటి వాతావరణంలో ఏనాడు ఒంటరిగా ప్రయాణం చేయలేదు. వాడు బిక్కుబిక్కుమంటూ అటు ఇటు సముద్రం కేసి, అటు సరుగుడు చెట్లకేసి తల తిప్పి చూస్తూ కొంత దూరం నడిచి ఆయాసంతో ఒకచోట బుట్ట పక్కన పెట్టుకుని కూర్చున్నాడు. ఆ మరుక్షణం పెద్ద దివిటీలతో వెలుగుతో పాతకాలం నాటి ఒక తెరచాప ఓడ ఒకటి వచ్చి నిలబడింది. ఓడలోంచి విదేశీ దుస్తుల్లో ఉన్న 10 పిశాచాలు కీచు కీచు పీసు పీసుమనే ఏదో భాషలో మాట్లాడుకుంటూ ఒడ్డున దిగినాయి. వాటి వెనుక నల్లగా తుమ్మముద్దులా ఉన్న పిశాచం ఒకటి చేతిలో ఉన్న బాణాకర్రను గిరగిరా తిప్పుతూ ఒడ్డుకు దూకింది. ఇది చూస్తూనే రామబ్రహ్మానికి భయంతో ఒళ్ళంతా జలతరించింది. 25 రూపాయలు మిగుల్చుకునేందుకు ప్రాణాన్ని పణంగా పెట్టాను. కొత్తగా కాపురానికి వచ్చిన కావేరికి అన్యాయం జరిగిపోయింది. అయినా మానవ ప్రయత్నం దేవుడి సాయం అనుకుంటూ వాడు సున్ని ఉండల బుట్ట నెత్తినెత్తుకుని పారిపోయాడు. అయితే ఇంతలో స్వదేశీ నల్ల పిశాచం పరుగున వచ్చి బాణాకర్రతో వాడి దారిని అడ్డగించింది. ఒరే బాబు, పారిపోకు, పరాయి దేశ పిశాచాల ముందు మనకు అవమానం. అవి పరాసు బుడతకీచు పిశాచాలు, నేను స్వదేశీ పిశాచాన్ని. బతికుండగా విదేశాలకు వెళ్ళాలనే కోరిక తీరక చచ్చి ఈ పిశాచాలుండే చోటికి వచ్చాను. ఇంతలో విదేశీ పిశాచాలు అక్కడికి వచ్చి ఏదో కీచుకీచుమంటూ స్వదేశీ పిశాచాన్ని ప్రశ్నించాయి. స్వదేశీ పిశాచం వాటి కీచుకీచు భాషలో ఏదో జవాబిచ్చింది. అప్పటికి కాస్త తిమ్మితపడిన రామబ్రహ్మం స్వదేశీ పిశాచాన్ని, ఈ కీచుకీచు పిశాచాలు అంటున్నదేంటి అని అడిగాడు. అవి నిన్ను మనిషివా పిశాచవా అని అడుగుతున్నాయి. బ్రతికున్న మనిషిని అని చెప్పాను అన్నది స్వదేశీ పిశాచం. ఇంతలో మిగిలిన పిశాచాలు ముక్కపుట్టలు ఎగరవేస్తూ స్వదేశీ పిశాచాన్ని ఏదో ప్రశ్నించాయి. స్వదేశీ పిశాచం రామబ్రహ్మంతో వాటికి ఏదో కమ్మటి వాసన వస్తుందట. ఇంతకు ఆ బుట్టలో ఏముంది అంటూ సున్ని ఉండల బుట్ట మూత తెరిచింది. పిశాచాలన్నీ చుట్టుమూగాయి. స్వదేశీ పిశాచం చొరవగా బుట్టలో నుంచి సున్ని ఉండలు తీసి వాటికి ఇస్తూ, ఇవి మా దేశపు పెళ్లి పిండి వంటకం, రుచి చూడండి అన్నది. విదేశీ పిశాచాలకు సున్ని ఉండల రుచి అద్భుతంగా ఉంది. వాటిలో బాగా ఒడ్డు పొడుగు ఉన్న పిశాచం మిగిలిన పిశాచాలను కసురుతూ బుట్టలో మిగిలి ఉన్న సున్ని ఉండలను మూట కట్టుకొని కీచుకీచుమంటూ స్వదేశీ పిశాచానికి ఏదో చెప్పింది. స్వదేశీ పిశాచం రామబ్రహ్మంతో, నాయకుడు పిశాచానికి సున్ని ఉండల రుచి పరమాద్భుతంగా ఉందట. బతికి ఉన్నట్టయితే ఈ దేశానికి వచ్చి ఇవి తినే అదృష్టం కలిగేది కాదంటున్నది అన్నాడు. మహా గొప్పగా అంది. ఈ పరాయి దేశ పిశాచం అదృష్టం నా దురదృష్టం
కాబోతుంది. రేపు పెళ్లివారి సారెలోకి సున్ని ఉండలు అందించకపోతే మా వంట వాళ్ళ పెద్ద అట్లకాడ ఎర్రగా కాల్చి నా వళ్ళంతా వాత పెట్టేస్తాడు అంటూ రామబ్రహ్మం తల బాదుకోసాగాడు. స్వదేశీ పిశాచం నుంచి ఈ సంగతి తెలుసుకున్న నాయకుడి పిశాచం ఖాళీ బుట్టను తీసుకొని ఒడ్డుకేసి ఎగిరిపోయి క్షణాల మీద తిరిగి వచ్చి బుట్టను రామబ్రహ్మం ముందు పెట్టింది. బుట్ట మూత తీసి చూసిన రామబ్రహ్మానికి కళ్ళు చెదిరిపోయాయి. బుట్ట నిండుగా పచ్చగా మెరిసిపోతున్న మేలిమి బంగారు నాణాలు. రామబ్రహ్మం వాటికేసి కన్నార్పకుండా చూస్తూ స్వదేశీ పిశాచంతో, ఈ విదేశీ బంగారం మా దేశంలో మారుతుందా అని అడిగాడు. దానికి స్వదేశీ పిశాచం పొట్ట చక్కలయ్యేలాగా నవ్వి, ఒరే అమాయకుడా, బంగారానికి స్వదేశం విదేశం అంటూ హద్దులు లేవు. అవసరపడితే స్వర్గ నరకాల్లో కూడా సునాయాసనంగా మార్చుకోవచ్చు అంటూ వాడి వీపు మీద గట్టిగా చర్చింది. సంగతి ఏమిటో సరిగా అర్థం కాకపోయినా విదేశీ పిశాచాలు గట్టిగా చప్పట్లు చరిచి స్వదేశీ పిశాచంతో కీచు కీచుమన్నవి. స్వదేశీ పిశాచం రామబ్రహ్మంతో, ఒరే బాబు, నీ పంట పండింది అంటే బంగారం అన్నమాట. ఈ దొర పిశాచాలు తిరిగి పున్నమి నాటికి ఇక్కడికి వస్తాయట. ఈసారి మరిన్ని ఉండలతో పాటు కోవా, కజ్జికాయలు, జీడిపప్పు పాకం తీసుకురా అని చెప్పింది. ఆ తర్వాత కొంతసేపటికి పిశాచాలన్నీ కోలాహలంగా ఓడ ఎక్కి వచ్చిన దారి వెళ్ళిపోయాయి. క్షణం ఆలస్యం చెయ్యకుండా ఇంటి దారి పట్టాడు రామబ్రహ్మం. వాడు ఇల్లు చేరేసరికి నడిరాత్రి అయ్యింది. నెత్తిన బుట్టతో తిరిగి వచ్చిన భర్తను చూసి ఏదో అనబోయిన భార్యను ముందు తలుపు వేసి రమ్మని చెప్పి రామబ్రహ్మం నట్టింట ఒక పంచపరిచి దాని మీద బుట్టెడు బంగారు కాసులు గుమ్మరించాడు. ఇది చూసి నోట మాట రాక గుడ్లప్పకించి చూస్తున్న భార్యతో రామబ్రహ్మం జరిగిందంతా చెప్పి, మనకు గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టున్నాయి, అందుకే మనకు దేశ విదేశాల పిశాచాలు అనుగ్రహించి వచ్చే పౌర్ణమికి కొత్త కొత్త మిఠాయిలు వండి ఎలాగూ సముద్రం తీరానికి వెళ్ళాలి కదా, ఆ తర్వాత ఊళ్ళో పెద్ద మిఠాయి అంగడి ప్రారంభిద్దాం. ఈ సంగతులన్నీ నువ్వు రహస్యంగా ఉంచు అంటూ హెచ్చరించాడు. అయితే వాడు దాచాలనుకున్న రహస్యం ఆ సరికి పక్కవాటాలో ఉన్న కనకం తెలుసుకుంది. ఈ కనకం ఊరి తూర్పు వీధిలో భర్త సింగన్నతో కలిసి మిఠాయి దుకాణం నడుపుతుంది. రామబ్రహ్మం చీకటి పడుతూనే బయలుదేరడం, తిరిగి అర్ధరాత్రికి రావడం, ఇంట్లో దీపం వెలిగించడం, ఇదంతా ఏమిటా అన్న కుతూహలంతో ఆమె కిటికీ సందులో నుంచి చూసి అంతా తెలుసుకుంది. కనకం భర్త పేరుకు సింగన్న అయినా భార్య దగ్గర పిల్లిని చూసిన ఏలుకలాగా భయపడుతుంటాడు. కనకం అతడికి 4 మాటల్లో సంగతి చెప్పి, ఈ రాబోయే పున్నమికి కీచుకీచు పిశాచాల దగ్గరకు బండెడు పిండి వంటలు పట్టుకుపోయి బండి నిండా బంగారు కాసులు తెచ్చుకుందాం అంది. అదేమంత కష్టం, అలాగే చేద్దాం అన్నాడు సింగన్న తల ఊపుతూ. కనకం కసమంటూ, ఉట్టినే బుర్రూపకు, ఆ సమయంలో రామబ్రహ్మం సముద్ర తీరానికి రాకూడదు, అందుకు మనం ఇలా చెయ్యాలి అంటూ భర్త చెవిలో ఏదో రహస్యంగా చెప్పింది. భార్య చెప్పిన ప్రకారం సింగన్న పౌర్ణమి 3 రోజులుందనగా పట్నం వెళ్ళి మరొక రోజుందనగా తిరిగి వచ్చి రామబ్రహ్మం భార్యతో, మీ అమ్మకు బాగా జబ్బు చేసింది, పరిస్థితి కింద మీదుగా ఉంది, ఈ సంగతి నీకు చెప్పేందుకు పనివాణ్ణి అప్పుడే పంపారే, వాడు ఇంకా కబురు అందించలేదా అన్నాడు. ఈ వార్త వింటూనే రామబ్రహ్మం భార్య పొట్టడి దిగులుతో పట్నం బయలుదేరి పారిపోయారు. కనకం తన పథకం పారినందుకు సంతోషించి ఒక బండి నిండుగా మిఠాయిలు నింపుకొని సింగన్న తోడురాగా పున్నమి రాత్రి కీచుకీచు పిశాచాలు వచ్చే సముద్ర తీరానికి వెళ్ళింది. బాగా పొద్దుపోయాక పిశాచాల ఓడ దివిటీల వెలుగుతో తీరం చేరింది. స్వదేశీ పిశాచం బాణాకర్ర ఆసరాతో వంగి వంగి నడుస్తూ కనకం వాళ్ళ దగ్గరకు వచ్చి, ఆ కుర్ర కుంక ఏడి అన్నది. కనకం తడుముకోకుండా ఆ కుంకగాడికి కళ్ళు నెత్తికొచ్చాయి. కీచుకీచు పిశాచాల మీద భక్తి గౌరవాలతో మేమే బండెడు మిఠాయిలు తెచ్చాము అన్నది. దానికి స్వదేశీ పిశాచం చిన్నగా మూలిగి, ఇంకెక్కడి మిఠాయిలు, ఇంకెక్కడి కీచుకీచు పిశాచాలు, వాడు తెచ్చిన సున్ని ఉండలు తిని ఏనాడు అలాంటివి తినే అలవాటు లేకపోవడంతో పిశాచాలన్నీ జబ్బు పడిపోయాయి. వాళ్ళ నాయకుడు నన్ను తన్ని తరిమేశాడు, నాకిక ఈ స్వదేశమే గతి అంటూ కుంటుకుంటూ ఎగిరి దూరంగా ఉన్న సరుగుడు తోటలకి వెళ్ళిపోయింది.
ఇది చూసి సింగన్న కనకం మన దురాశే మనని చెరిపింది. ఉన్న డబ్బు చాలక అప్పు కూడా చేసి బండెడు మిఠాయిలు తయారు చేశాం అన్నాడు రెండు చేతులతో తల పట్టుకుంటూ. జరిగిన దానికి ఒక్క క్షణం నివ్వెరపోయి, ఇక వదులు, ఇప్పట్లో మనం ఊరు ముఖం చూడలేం, మా పుట్టింటికి పోయి కొన్నాళ్ళుందాం అంటూ మిఠాయిలున్న బండికేసి బయలుదేరింది. సింగన్న తల వంచుకొని భార్య వెనక నడిచాడు. కథ సమాప్తం.